దానికి ముందుండి పోరాడి మనకు తీసుకొచ్చారు సార్. ఓకే. ఈ రోజు సూపర్. మనం 80 ఇయర్స్ స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం అంటే చాలా మంది త్యాగాలు ఇందులో ఉన్నాయి సార్. వాటికన్నిటికీ మనం చాలా థ్యాంక్ యూ చెప్పుకోవాలి సార్. ఈ రోజు మనం ప్రశాంతంగా ఉంటున్నాము అంటే కూడా మన ఇండియాలో మనం స్వేచ్ఛగా బతుకుతున్నాం అంటే ఆ అది చాలా థ్యాంక్ యూ గాడ్ అని చెప్పుకోవచ్చు సార్. ఒక లేడీ అర్ధరాత్రి 1 గంటప్పుడు ఆ, తను బయట స్వేచ్ఛగా తిరిగిన రోజే స్వాతంత్రం వచ్చింది అన్నారు. అది ఫస్ట్ లేడీకి ఇంపార్టెంట్ ఇవ్వడం కూడా నాకు చాలా బాగా నచ్చింది సార్. థ్యాంక్ యూ సార్. బ్యాక్ టు హౌస్. థ్యాంక్ యూ వెరీ మచ్. సూపర్ సూపర్. అంతే అంతే, మనం అనుకున్నది చెప్పేసేయాలి. ఏ ప్లాట్ఫామ్ అయినా కానీ ధైర్యంగా చెప్పగలగడం అనేది దట్స్ ద ఫస్ట్ థింగ్. చాలా విషయాలు చాలా గుర్తు చేసినవరా ఇండియా గురించి. అంటే స్వతంత్రం రాకముందు ఇండియా ఎలా ఉంది అనేది మనము వింటున్నాము, చూస్తున్నాము కదా, ఇవన్నీ చేస్తున్నాము. ఓకే, ఇంకెవరైనా మాట్లాడగలరా? గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ లచ్చరామ్ సార్, గుడ్ ఈవినింగ్. ఓకే, అందరికీ స్వతంత్ర రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. సరే, దేవుడిచ్చిన మనకు జన్మనిచ్చిన దేవుడిని కానీ దేవుడు మనకు జన్మనిచ్చింది సార్. అయితే ఇక్కడ ఏం జరిగింది, మనము బ్రిటిష్ వాళ్ళ చేతిలో బానిసగా బతికే వాళ్ళం సార్. ఇప్పుడు మేడం గారు అన్నట్టు నిజంగా మనము స్వేచ్ఛగా, అంటే మనము వాళ్ళ అధీనంలో వాళ్ళు చెప్పే విధంగా మనము మన జీవితాన్ని గడిపే వాళ్ళం ఇంతకు ముందు మన పిల్లలు. కానీ స్వతంత్రం నుంచి మనము స్వతంత్రంగా బతుకుతున్నాం సార్. ఇదే నాకు చాలా బాగా అనిపించింది సార్. థ్యాంక్ యూ సార్. సూపర్. ఓకే, సూపర్ లచ్చరామ్ సార్, బాగా చెప్పారు సార్. ఇంకెవరు చెప్తున్నారు? అంటే ఒక వేదిక అంటూ మనకు కావాలి పంచుకోవడానికి. మనం ఏంటి, మనము, మన దేశం ఏంటి, ఎలా ఉన్నది మన దేశం, మనం ఎలా ఉన్నాం పంచుకోవడానికి ఒక వేదిక కావాలి. ఎవరు వస్తున్నారు ఇంకా? వెంకటేశ్వర్లు ఉన్నారు, షహానా ఉంది, అర్జున్ ఉన్నారు, భాగ్యలక్ష్మి ఉన్నారు, దేవదాస్ సార్ ఉన్నారు, శ్రీనివాస్ సార్ ఉన్నారు, సరిత కూడా ఉన్నారు. ఎవరు పంచుకుంటున్నారు? దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనసులో అన్నారుగా తెలుగులో. అవును సార్, అన్నారు సార్. మనుషులే సార్ దేశం అంటే. ఓకే. సార్ ఇది మన దేశానికి తేవడం కూడా స్వాతంత్రం గాంధీజీ తెచ్చారు, అందరు తెచ్చారు సార్. దీంట్లో సుభాష్ చంద్రబోస్ పాత్ర కూడా చాలా ఉంది సార్. ఆయన చేసింది, ఆయన పాత్ర అయితే చాలా మంచిగా అనిపిస్తుంది సార్. సుభాష్ చంద్రబోస్ ఎందుకంటే మన దేశానికి ఒక మిలిటరీ అనేది స్థాపించడానికి ఆయన ముఖ్యమైన వ్యక్తి సార్. ఆ మిలిటరీ అనే వాళ్ళు దేశాన్ని మనం కాపాడుతున్నారు కాబట్టే మనం ఇంత హ్యాపీగా రాత్రిలో నిద్రపోతున్నాము. ప్రతి ఒక్క పని చేసుకొని మంచిగా హ్యాపీగా ఉంటున్నాం సార్ అని నా ఉద్దేశం సార్. అది సూపర్. సుభాష్ చంద్రబోస్ అంటే ఒక మాట గుర్తొస్తుంది మనకు. ఏంటంటే ఆజాద్ హిందూ ఫౌజ్ అనే ఒక సంస్థను స్థాపించారు. దానితోటి బ్రిటిష్ వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురావడం కోసము తను ఎనలేని యుద్ధం చేశాడు. యుక్త వయసులోనే మాయమైపోయాడు. మనకు తెలియదు ఎక్కడున్నాడో కూడా. ఇప్పుడు ఉన్నాడా లేదా, నిజంగా చనిపోయాడా, మిస్టరీ ఉంది. తన డెత్ మీద ఇప్పటివరకు మిస్టరీ జరుగుతూనే ఉంది. ఎవరు దాన్ని క్లారిఫై చేయలేకపోయారు. అంటే ఇంత డెవలప్ అయిన కంట్రీస్లో కూడా ఇలాంటి మిస్టరీ చాలా ఉన్నాయి. అందులో సుభాష్ చంద్రబోస్ మిస్టరీ కూడా ఒకటి. చాలా చాలా అది మనము గర్వించదగ్గ ఒక అదనమాట. యూనిటీ అనేది భారతదేశంలో ఒక యూనిటీ స్టార్ట్ అయిందంటే దట్స్ కాల్డ్ సుభాష్ చంద్రబోస్ ద్వారానే. తర్వాత చాలామంది వ్యక్తులు నా పేరున మనము స్మరించుకోవాలి. కానీ అందరి పేర్లు చాలామంది చెప్పలేము. కొంతమంది బయట కనిపిస్తున్నారు, ఇంకొంతమంది లోపల ఉన్నారు. చాలామంది ఎంతోమంది జైల్లో మొగ్గారు, ఎంతోమంది తన్నులు తిన్నారు, ఎన్నో రకాలుగా స్వాతంత్రం కోసం పోరాడారు అలా. ఓకే, సూపర్.
సుభాష్ చంద్రబోస్ బుక్ చేశారు. శ్రీనివాస్ గారు సూపర్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ నెక్స్ట్ ఎవరు వస్తున్నారు? సార్ మనకు మొట్టమొదటి ప్రధాని వచ్చేసి జవహర్లాల్ నెహ్రూ సార్. అవును. ఎస్, మొట్టమొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ. సూపర్ సూపర్. ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ. మొట్టమొదటి రాష్ట్రపతి ఎవరు? సార్ ఇందిరాగాంధీ అని నేను అనుకుంటున్నా సార్. ఆమెనేనా? రాజేంద్ర ప్రసాద్ గారా? ఎస్, రాజేంద్ర ప్రసాద్ గారు. రాజేంద్ర ప్రసాద్. అవును. అంటే కాన్స్టిట్యూషన్ ఏర్పడిన తర్వాత మొట్టమొదట జరిగిన ఎలక్షన్లో ఆ, ఇవన్నీ జరిగినాయి అనమాట. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇంకెవరు మాట్లాడుతున్నారు? గుడ్ ఈవినింగ్ సార్, నేను అర్జున్ మాట్లాడుతున్నా. సార్ గుడ్ ఈవినింగ్. అందరికీ వెల్కమ్. అందరికీ 80వ. అయితే నేను 7th క్లాస్లోనో 8th క్లాస్లోనో చెప్పండి, లెసన్ నేను వినపడుతుంది. చదివిన ఓకే. హిందీలో. జలియన్ వాలా బాగ్ అనే ఒకటి లెసన్ ఉంది సార్. జిలియన్ అయితే వాలా అది బాగ్. చదివిన. ఓకే. అది జలియన్ వాలా బాగ్ అని ఉంటుంది సార్. అవును. అయితే అది పంజాబ్లో ఉంటుంది సార్. ఆ, నేను అది లెసన్ విన్నప్పుడు చదివినప్పుడు నాకు బాగా ఇది అనిపిస్తుండే సార్. ఈ ఆ, ప్లేస్కి వెళ్ళాలా, ఈ ప్లేస్ చూడాలా, ఆ, అది మరి నిజమా కాదా అనేది నాకు ఒక కళ ఉండేది సార్. అది ఓకే. జలియన్ వాలా బాగ్ది నిజమా కాదా అనేది నిజంగా నాకు ఒక కళ ఉండే సార్. అది అయితే ఆ, నేను పంజాబ్ వెళ్ళారా? ఓకే. వెళ్ళినప్పుడు చూసిన సార్, నిజంగానే చూసిన ఆ, జలియన్ వాలా బాగ్ చూసిన సార్. ఓకే. అది ఎంత అసలు చదివిన దానికి నిజంగా సార్ ఆ, నా రోమలు ఇట్లా పుడుచుకో, అంటే దాన్ని ఏమంటారు, రోమలని ఇట్లా లేచి నిలబడ్డాయి సార్. అట్లుంది ఆడ. ఇప్పుడు మొత్తం దాన్ని అట్లా తయారు చేసిన ప్లేస్ని. కానీ సూపర్ ఉంది సార్. అది ఆ జరిగిన సంఘటన, ఆ లెసన్ చెప్పినప్పుడు మా సారు ఆ చెప్పిన విషయాలు గుర్తుకొచ్చినాయి ఆడ. ఓకే. ఎట్లా ఉన్నదంటే సార్, మొత్తం ఎంతో మంది 23 మంది 43 మంది ఉన్నారు సార్ ఇట్లా ఓకే. అక్కడ. అంటే ఆ చిత్రాన్ని ఎట్లా వేసిందంటే, అది వాళ్ళు వచ్చి వాళ్ళు జలియన్ వాలా బాగ్లో అలా కూర్చొని ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి కాల్చి వాళ్ళని ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇట్లా పడుకోబెట్టేసి కాల్చి పడేసిండు అన్నట్టు, ఇక ఉమ్, అగ్గి పెట్టేసిండు. అయితే సేమ్ పటం దించి పెట్టింది సార్. ఉమ్, అది ఎవరు దించిండ్రో ఏం తెచ్చిండ్రో కానీ మొత్తానికి అయితే ఆ రాళ్లతోటి చెక్కినట్టు మొత్తం ఇట్లా ఎంతమంది ఉన్నారో అంతమంది ఇట్లా కుప్ప కుప్ప దించి ఉంచింది సార్. నేను చూసి షాక్ అయినా సార్. ఓకే. అది సూపర్. సార్ నాకు మజా అనిపించింది సార్. అది ఏంటంటే దేశం కోసము ఆ, ఒక కొంతమంది ఇట్లా ఒకటే దగ్గర ఉండి ప్రాణాలు ఇచ్చుకోవడం అంటే అది నాట్ ఏ జోక్ సార్. అంటే దేశం సూపర్. కోసమే కదా సార్ అది చేసింది. దేశం కోసమే. అంటే దేశం కోసమే మనం నిజంగా చేయాల్సిందల్లా దేశం కోసమే, ఇంకా వేరే దాని గురించి కాదు. అవును సార్. మనం గుర్తుపెట్టుకోవాలి. జలియన్ వాలాబాగ్ అనేది 1919లో పంజాబ్లో జరిగింది. ఉంది సార్. 1919లో జరిగింది ఇది. అవును సార్. ఆ, పంజాబ్లోని అమృత్సర్లో. అమృత్సర్లో ఉంటుంది సార్. అది ఉమ్, అదే స్వర్ణ టెంపుల్ ఉంటుంది కదా సార్. స్వర్ణ టెంపుల్. స్వర్ణ దేవాలయం అంటారు అక్కడ, అది అవును. ఉంటుంది సార్ అక్కడ. స్వర్ణ దేవాలయం. చూసినాం సార్ అది. అవును సార్. దగ్గర దగ్గర 380 మంది చనిపోయారు అక్కడ. అయితే సార్ అక్కడ ఆ, స్వర్ణ టెంపుల్, అదే ఉంది కదా సార్ దేవాలయము. స్వర్ణ దేవాలయమే అదే, గోల్డెన్ టెంపుల్. అదే. అయితే గోల్డెన్ టెంపుల్ దాని ప్రత్యేకత ఏంటి తెలుసా సార్? నేను అసలు నా లైఫ్లో కూడా నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వాళ్ళైతే ఎవరైతే ఆ సిక్కులు ఉన్నారో అక్కడ ఉండే జనాలు, ఎంత పెద్ద ఆఫీసర్ అయినా సార్, ఎంత పెద్ద ఆఫీసర్ అయినా కానీ, ఆయనకు ఎంత ఆస్తి ఉన్నా ఎంత ఏమున్నా కానీ, ఎంత పెద్ద ఇది ఉన్నా కానీ, వాళ్ళు కంపల్సరీ పొద్దున్నుంచి పొద్దున 6 నుంచి మళ్ళీ తిరిగి ఆ, 6 వరకు, అంటే ఎవరో ఒకరు వచ్చి కంపల్సరీ ఒక సేవ చేస్తారట వాళ్ళు సార్. ఓకే.
అంటే భూమి తుడవడము, అంటే ఆడ జాగా శుభ్రం చేయడము, ప్లేట్ కడగడము, ఊడవడము, ఏదో ఒకటి. కాకపోతే ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఒక సేవ చేస్తారట సార్ వాళ్ళు. అది నాకు బాగా నచ్చింది సార్. నాకు హైదరాబాద్ అతను తోడుండే సార్, ఆయనకు చెప్పిన నేను ఇది ఏంటంటే అర్జున్ ఇది ఇంతే, మనమేమో వీళ్ళు చేస్తారు వాళ్ళు చేస్తారని మనం చూస్తాం, కానీ వీళ్ళది ఇట్లా కాదు, చాలా బాగుంటుంది, వీళ్ళే సేవ చేసుకుంటారు, వీళ్ళే ఇది చేసుకుంటారు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే సార్, అక్కడ నాందేడ్ నుంచి ఒకటి ట్రైన్ ఉంటుంది డైరెక్ట్ అక్కడికి. అయితే ఆ ట్రైన్లో ఎక్కడైతే స్టేషన్ ఉంటుందో ఆ స్టేషన్లో కంపల్సరీ వాళ్ళు ఇది ఇస్తారు సార్, మనకు దాన్ని ఏమంటారు అంటే జొన్న రొట్టెలు ఏమన్నా సారీ గోధుమ రొట్టెలు ఇస్తారు సార్ వాళ్ళు. ఓకే, ఫ్రీ ఇస్తారా? గోధుమ రొట్టెలు పక్క. అవును సార్, ఏ స్టేషన్లో అయితే ఆగుతుందో ఆ ట్రైన్ ఆ స్టేషన్లో మొత్తం ఇస్తారు సార్. నాకెందుకంటే నేను పంజాబ్ నుంచి రిటర్న్ వచ్చినప్పుడు మాకు ఇక ఆ టైం తెలియదు కదా సార్ ఇక్కడ, అందుకోసం మేము రిటర్న్ వచ్చేటప్పుడు ఆ ట్రైన్కి వచ్చినాము. అయితే వాళ్ళందరూ కొంతమంది ఈ ట్రైన్లో అన్ని వస్తారు, అన్ని ఇస్తారు, ఇది చేస్తాను. అయితే నిజంగానే సార్ ఏ స్టాప్ కాడికి వస్తే ఆ స్టాప్కి వచ్చి వాళ్ళు చేతులు ఇట్లా చేస్తే కదా వాళ్ళు మన గోధుమ రొట్టెలు లేక ఏదో ఒక రకమైన పప్పు, ఏదో ఒక రకమైన పప్పు ఇస్తారు సార్. సూపర్ సార్, సూపర్. అందుకే సిక్కులకు దేశభక్తి ఎక్కువ అంటారు. ఇప్పుడు సిక్కు దేవాలయం ఎక్కడున్నా వాళ్ళే తూడ్చుకుంటారు, వాళ్ళే ఊడ్చుకుంటారు, లోపల ఎవరు బయట ఉండరు. సార్ మీకు ఒక సంఘటన గుర్తుందా సార్? చెప్పండి. నాందేడ్లో నా ఫోన్ లేకపోయారు. ఎవరు లేకపోయారు? మీరున్నారా సార్? మీరున్నారు అనుకుంటా. నేను లచ్చిరామ్ సార్ మేము అందరం ఉన్నప్పుడు అదే సెల్ఫీ దిగుదామని ఇట్లా ఓన్లీ ఇట్లా ఇది చేసిన, ఉన్నారు సార్ మీరు? ఉన్నా అంటే లోపల టెంపుల్లో కదా. ఉన్నారు టెంపుల్లో లోపలికి మనం బతిమిలాడి మళ్ళీ తెచ్చుకున్నాం కదా. అవును, వాడికి చెప్పినాం నేను ఫోటో తీయలేదు అంటే, ఒకవేళ ఫోటో ఉంటే ఫోన్ ఉంచుకోమంటే చెప్తలేదా? సరే సార్ ఫోన్ మనం ఫోటో అటే ఉంచుకుంటా, ఫోన్ అటే ఉంచుకుంటా అన్నారు కదా ఆయన. అవునవును. అంటే అది అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు సార్ వాళ్ళ దైవభక్తి ఎట్లున్నా అని. వాళ్ళు ఎంత డిసిప్లిన్ తోటి ఉంటారో మనకు అర్థమవుతుంది సార్. ఎంత డిసిప్లిన్ తోటి ఉంటారో మనకు అర్థమవుతుంది అక్కడే. అక్కడ ఓన్లీ ఇట్లా సెల్ఫీ తీద్దామని ఫోన్ తీస్తేనే నేను ఉరుక్కుంటూ వచ్చి ఫోన్ లాక్కొని తీసుకోపోయి అక్కడ దీంట్లో పెట్టేసిండు. ఎంత సైలెంట్ ఉంది లోపల, చూశారు కదా. మొత్తం సైలెంట్ మొత్తం. అట్లా అంటే గురుద్వారా ఎక్కడున్నా కానీ చాలా 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 సైలెంట్గా ఉంటుంది. అంటే వాళ్ళకి వాళ్ళే సేవ చేసుకుంటారు. అంటే వీళ్ళు చేయాలో వాళ్ళు చేయాలి ఉండరు, ఎవరు వచ్చి చేస్తూనే ఉంటారు అక్కడ. అది ఊడవడం, తూడడం, నీళ్లు మోయడం, నీళ్లు పట్టడం అన్ని ఎవరు అంటే నాకు కావాలి పని అని చూసుకుంటుంటారు వాళ్ళు. అవును సార్, అవునవును. అది వాళ్ళు బయట కూడా అలాగే ఉంటారు. వాళ్ళు బయట కూడా వాళ్ళు 99% పీపుల్ వాళ్ళు ఎవరు దేహి అని అడుక్కోరు. వాళ్ళు ఏదో ఒక చిన్న పని పెద్ద పని చేస్తూనే ఉంటారు. అది సూపర్ అర్జున్ గారు, సూపర్. మంచి విషయాన్ని గుర్తు చేశారు. జలియన్ వాలాబాగ్ కానీ సార్ ఒకటి, అది మనకు ఇండియాకు స్వాతంత్రం తేవడంలో ఒక పెద్ద మలుపు అని చెప్పాలి. అది ఇండియాకు మనకు స్వతంత్రం తేవడంలో అదొక పెద్ద మలుపు. జలియన్ వాలాబాగ్ అనే దాన్ని దారుణం అని చెప్పాలి. బ్రిటిష్ వాళ్ళు చేసిన దారుణం అని. ఇంకా నెక్స్ట్ ఎవరు చెప్పబోతున్నారు? సూపర్. ఇంకా సహాన మాట్లాడలేదు. వెంకటేశ్వరం దేవదాస్ సార్. లచ్చిరామ్ సార్ మాట్లాడుతున్నారు. మాట్లాడండి సార్, వినబడతలేదు. సార్ సారీ సార్. అయితే సార్ ఇప్పుడు ఈ గురుద్వారాలో ఒక ముఖ్యమైన పని ఏంటిది సార్ అంటే, వాళ్ళు ఎంత పెద్ద హోదాలో ఉన్నా ఏమున్నా, వాళ్ళు ఎంత ఏది ఉన్నా కూడా వాళ్ళ ఇప్పుడు మన పాదరక్షలు ఉంటాయి కదా సార్, వాళ్ళ చేతిలో పెట్టుకుని అక్కడ దాంట్లో రక్షలు వేసుకుంటారు సార్ వాళ్ళు. మన ఎవరైనా కానీ మన పాదరక్షలు ఎవరికి ఉంటే మనం అక్కడ పెట్టేసరికి వాళ్ళు అక్కడ తీసుకెళ్ళి అక్కడ పెడతారు సార్ లోపల. వాళ్ళు మళ్ళీ మనకు కావాలంటే మళ్ళీ తొక్కేసి మళ్ళీ రిటర్న్ మనకి ఇచ్చిస్తారు సార్ వాళ్ళు. కానీ వాళ్ళకు వాళ్ళ ఆలోచన ఏంటి సార్ అంటే, ఇప్పుడు వాళ్ళు ఏదైనా బిజీ ఉండి టైం సెట్ కాకపోతే ఆయనకి ఎప్పుడు వీలైతే ఆ టైంలో వాళ్ళు సేవ చేసుకుంటారు దేవుడిని.
ఏ టైం కుదిరితే ఆ టైంకి సేవ చేసుకుంటారు సార్. కానీ అంతే. పాదరక్షలు మాత్రం బయట ఏ దేవాలు ఎవరు ముట్టుకోరు సార్. అవును. కానీ వీళ్ళు మన పాదరక్షలు తీసుకుపోయి అక్కడ మళ్ళీ జాగ్రత్త ఉంచి మళ్ళీ మనం టోకెన్ ఇచ్చి రిటర్న్ ఇస్తారు సార్ మనకు. అది చాలా అంటే చాలా నాకు అది చాలా గర్వంగా ఫీల్ అవుతుంది సార్ ఆ విషయం అయితే. పాదరక్షల విషయంలో అయితే సార్ నేను. సూపర్ సూపర్ సార్. ఓకే, సహన ఏదో మాట్లాడాలనుకున్నారో చెప్పరా. ఆల్రెడీ ఇందులో చాలా మంది చాలా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, చాలా తెలిసిన వాళ్ళు ఉన్నారు. చెప్పురా. ఓకే, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ రా. హ్యాపీ ఇండిపెండెన్స్ డే సార్. థ్యాంక్ యూ రా. సేమ్ టు యూ. థ్యాంక్ యూ సార్. భారతదేశం అంటే ప్రతి సంవత్సరం ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటుంది. 1947 ఆగస్టు 15న భారతదేశం బ్రిటిష్ పాలన నుండి స్వాతంత్రం పొందింది. ఈ రోజున దేశవ్యాప్తంగా జెండా ఆవిష్కరణలు, దేశభక్తి కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. మన స్వాతంత్రం కోసం పోరాడిన స్వాతంత్ర సమరయోధులను స్మరించుకుంటూ వారికి గౌరవం తెలుపుతాం సార్ ఈరోజు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, సూపర్ సూపర్ సార్. దేవదాస్ సార్, ఈ ఫైనల్గా మీరు ఒక్కరు మాట్లాడేస్తే ఈ టాపిక్ క్లోజ్ చేసేద్దాం. సార్ ఉన్నారా? సార్ పిలిచారా? అవునవును సార్, మీరు ఒక్కరు మాట్లాడితే ఈ టాపిక్ క్లోజ్ చేద్దామని. దేని గురించి మాట్లాడమన్నారు? అంటే మీరు ఇంటర్వ్యూ సార్ మేము మాట్లాడేదాన్ని. లేలే, నేను వర్క్ చేసుకుంటున్నా. అవునా, వినపడతలేదు మీరు. ఓకే. అంటే ఇప్పుడు దాకా అదే ఏదో నాందేడు అయిన మాట్లాడుతున్నారు. ఆ, అంటే ఆగస్టు 15 కదా, ఆగస్టు 15 గురించి మాట్లాడుతున్నాం, ప్రత్యేకత గురించి. అచ్చా, ఫ్రీడమ్, స్వేచ్ఛ గురించి మాట్లాడమంటున్నారా? అవునవును, అంటే ఏమి తెలుసు మనకి ఇప్పటి వరకు అని మాట్లాడుతున్నాం. ఓకే ఓకే ఓకే. అంటే నేను అనుకోవడం ఏంటిదండి సార్, స్వేచ్ఛ అంటే యాక్చువల్గా మన చరిత్ర చెప్పిన ప్రకారము మన దేశానికి స్వాతంత్రం అంటే మన భూభాగానికి స్వాతంత్రం వచ్చింది. అవును. నిజమైన స్వాతంత్రం అంటే మన జీవితాల గురించి ఒక మంచి అంటే ఒక బ్రైట్ ఫ్యూచరు, ఒక మంచి స్వతంత్ర నిర్ణయము అట్లాంటివి తీసుకొని ప్రతి వ్యక్తి కూడా స్వేచ్ఛగా ఉండాలి. ఎస్. మనం ఏదైనా ఒక వ్యవస్థను చూస్తే వ్యవస్థలు స్వేచ్ఛగా లేవు. అందులో ఉన్న వ్యక్తులు ఇప్పుడు ఒక డిపార్ట్మెంట్ తీసుకుంటే ఆ డిపార్ట్మెంట్లో అందరూ స్వేచ్ఛాపరులమే, స్వతంత్రులమే అంటాం, కానీ స్వేచ్ఛగా ఎవరు లేరు, అంటే మానసికంగా ఎవరు లేరు. సో ఎప్పుడైతే ఒక వ్యక్తి స్వేచ్ఛగా అంటే తన నిర్ణయాలు తీసుకునే కెపాసిటీ, అంటే స్వేచ్ఛగా బ్రతకడం అంటే దేశానికి భూభాగానికి మాత్రమే కాదు, మనిషికి కూడా స్వేచ్ఛ రావాలి. ఇందాక ఎవరు మాట్లాడారు కదా, అర్ధరాత్రి స్త్రీ ఒంటరిగా నడిచినప్పుడే, అంటే దాని మీనింగ్ ఏంటిదంటే అంటే అంత నిర్భయమైన పరిస్థితులు, అంటే ఎలాంటి భయము భీతి లేనటువంటి పరిస్థితులు రావాలంటే ఫస్ట్ మనుషులలో మార్పు రావాలి. సో దేశానికి స్వాతంత్రం వచ్చిందంటే అది ఒక భూభాగానికి మాత్రమే కాదు, దాని నుంచి మనం కూడా రావాలి. ఎందుకంటే దేశం అంటే మట్టి కాదు మనుషులు అనేటువంటిది మనమే సామెత విన్నాం. సో దాన్ని అట్లా రావాలంటే ఫస్ట్ మనం చేంజ్ కావాలి, మనం మారాలి. ప్రతి వ్యక్తి మారాలి అంటే మనము ఏదో ధార్మికంగా చెప్తే మత మార్పిడి అంటారు. సో రాజ్యాంగపరంగా చెప్తే దానికి ఏం పేరు ఉండదు. ఇంకొక వ్యక్తి మెయిన్గా ప్రతి మనిషి మారాలంటే నేను అనుకోవడం ఏంటంటే వెల్నెస్ డెవలప్ కావాలి. ఎందుకు ఇది నేను నా ఎక్స్పీరియన్స్లో చెప్తాను. ఆమెలు ఇప్పటి వరకు నేను స్టడీ చేసింది, నేను నేర్చుకున్నటువంటిది అన్నిట్లో కూడా ఏముందంటే పాజిటివ్నెస్ ఉంది, నెగిటివ్ అనేటువంటిది లేదు. సో ఈ పాజిటివ్నెస్ రావాలి, వచ్చినప్పుడే నిజమైన స్వాతంత్రం. అది వ్యవస్థలకు రావాలి, మనిషికి రావాలి, అధికారులకు రావాలి, రాజకీయ నాయకులకు అందరికీ రావాలి. అలా రావాలంటే సో రాజ్యాంగ పరంగా డెవలప్ ప్రచారం కొనసాగుతున్నాం. దాంతో పాటుగా వెల్నెస్ కూడా డెవలప్ చేయడం చాలా బెటర్. వెల్నెస్ అనేటువంటిది ఇందులో ఎక్కువ పాజిటివ్నెస్ ఉంది కాబట్టి ఇది డెవలప్ అయినా కూడా నిజమైన స్వేచ్ఛ వస్తుంది అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. వినపడుతుందా సార్? కట్ చేసిందా నేను? సార్ కట్ కాలేదా?
అట్లయింది అనుకున్నా. చెప్పండి సార్. ఆ, అంతే నా అభిప్రాయం అంతే సార్. స్వేచ్ఛ అంటే ఏం లేదు. స్వేచ్ఛ అంటే ప్రతి మనిషికి ఉండాలి స్వేచ్ఛ. అది అంటే మనిషికి మనిషి మధ్యలో కాదు, మానసికంగా అంటే ఐడియాలజికల్గా ఆలోచన విధానంలో స్వేచ్ఛగా ఉండాలి. ఆలోచన విధానం అంటే ఒక మాటలో చెప్పంటే పాజిటివ్నెస్ పెరగాలి సార్. అంతే. అంతే. ఓకే. అప్పిచ్చేవాడు అప్పు తీసుకునేవాడు అప్పిచ్చేవానికి బానిస అని బైబిల్లో కొటేషన్ ఉంది. ఓకే. అంటే ఈ లెక్కలు ఏంటంటే, నేను నీ దగ్గరికి వచ్చాను అనుకోండి 10 రూపాయలు అడిగి, అంటే అవును. మన గురించి అని కాదు, ఒక వ్యక్తి దగ్గర అదే. పోతే అవును. అతను ఇచ్చిన 10 రూపాయలు అయినా కూడా దాని నుంచి మన నెత్తి మీద కూర్చొని మనం టోటల్ కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఆ సిచ్యువేషన్ పోతేనే నిజమైన స్వేచ్ఛ. ఎస్. ఓకే. సూపర్ సార్. థ్యాంక్ యూ సార్. ఇంతే. సార్ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా సార్. ఎవరు? అర్జున్ నేను గారు. అర్జున్ మాట్లాడుతున్నా సార్. చెప్పండి చెప్పండి సార్. అయితే సార్ ఒక చిన్న జోక్లో విన్నా నేను. ఉమ్. ఏంటంటే ఇప్పుడు ఫారిన్ కంట్రీస్ అన్నీ ఇప్పుడు దాదాపుగా ఆస్ట్రేలియా కానీ అమెరికా కానీ జపాన్ కానీ అంటుంటారు సార్ కదా సార్. అవును. అయితే మన ఇండియన్ ఒక అతను అమెరికా వెళ్ళిండాడు సార్. ఇండియన్ అతను అమెరికా ఇక్కడ వెళ్తే ఆ, వేరే దేశాల వాళ్ళందరూ ఇండియన్ సార్ వినపడుతుంది వాయిస్. వినపడుతుంది. అయితే మన ఇండియా అతను అమెరికా వెళ్ళాడట సార్. అయితే వేరే దేశాల వాళ్ళు చాలా మంది ఉన్నారట. అయితే మన ఇండియన్స్ వాళ్ళ ఇండియన్ అతనికి ఏమంటున్నాడట, అరే ఇండియన్ అతనికి దిమాగ్ లేదు, ఇండియన్ అతనికి దిమాగ్ లేదని ఎప్పుడు అంటుండేనట సార్. అయితే మరి నాకు దిమాగ్ లేదన్నట్టు ఎట్లా ప్రూవ్ చేయాలా అని ఏం చేసిండట సార్, ఒక అపాయింట్మెంట్కి వెళ్ళిండట సార్. ఒక అపాయింట్మెంట్ అంటే ఒక ఇల్లు కోసం వెళ్ళిండట. వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేసిందంటే అపాయింట్మెంట్ కొనుక్కుంటారు కదా సార్, కింద ఒక ఫ్లోర్ పైన ఒక ఫ్లోర్ ఇలా కొన్ని ఫ్లోర్లు ఇట్లా కట్టంగా ఒక ఫ్లోర్ నేను ఆయన ఏం చేసినంటే ఒక ఫ్లోర్ ఇప్పుడు పైన ఫ్లోర్ కొని నేనే కట్టుకుంటా అని ఆ ఫ్లోర్ కొన్నాడట. పైన ఎంత అంటే ఆయనకి ఎంత అవసరం పడుతుందో, అంటే సపోజ్ ఒక 20 ఫీట్స్ హైట్ తీసుకుంటే ఆ 20 ఫీట్ హైట్ లో ఆయన ఏం చేసిండ మన ఇండియన్ 18 ఫీటే కట్టిండట. 18 ఫీట్లా? అంటే 20 ఫీట్ హైట్ కొన్నాడు పైన. ఇప్పుడు ఆ బిల్డింగ్ నుంచి 20 ఫీట్ అయినా తీసుకున్నాడు ఇక ప్లేస్. 20 ఫీట్ దగ్గర నేను కట్టుకుంటా అని 20 ఫీట్ ప్లేస్ 20 ఫీట్స్ అమౌంట్ ఇచ్చేసిండు. ఇచ్చేసిన తర్వాత ఈయన ఏం చేసిండంటే ఇండియన్ అతను ఏం చేసిండంటే 18 ఫీట్స్ కట్టిండు, 2 ఫీట్స్ అట్లానే వదిలేసిండు. అయితే 2 ఫీట్స్ వదిలేసినప్పుడు మళ్ళీ ఏమైంది, కొన్ని రోజుల తర్వాత ఇంకో వేరే దేశం వాళ్ళు వచ్చిండట. వేరే దేశం వాళ్ళు వస్తే అరే మాకు కూడా ప్లేస్ కావాలా, మేము కూడా కొంటాం, మాకు జాగా ఇయ్య అన్నట. అయితే అప్పుడు ఇండియన్ అతను అన్నాడట, నేను 20 ఫీట్స్ కు నేను ప్లేస్ తీసుకున్నా, 2 ఫీట్స్ వదిలేసి పైన కట్టుకోండి అని చెప్పిండట. అయితే ఏమైందంటే ఇండియన్ వాడికి దిమాగ్ లేదు కదా, ఇది నాకు దిమాగ్ లేదు అన్నారు కదా, నాకు దిమాగ్ లేదు కాబట్టి నేను 2 ఫీట్స్ తక్కువ కట్టుకున్నా, మీకు దిమాగ్ ఉన్నోళ్ళు ఆ 2 ఫీట్స్ వదిలేసి కట్టుకుని అన్నమాట. అప్పుడు షాక్ అయిపోయినారు, ఇక ఎవరు మాట్లాడతలేదు. అరే ఏమైందంటే, అరే మీరే అంటారు కదా భయ్ నాకు దిమాగ్ లేదని, కాబట్టి నా తక్కువ దిమాగ్ తోటి నేను ఇట్లా కట్టుకున్నా, మీరు 2 ఫీట్స్ వదిలేసి పైన ఏమైనా కట్టుకున్నా అన్నాడట. అప్పుడు ఏం కట్టుకుంటా ట్రూఫీకి వదిలేస్తే నీ కట్రికి రాదు కదా. అదే కదా మరి వాళ్ళు అన్నారు కదా, ఇండియన్ వాడికి దిమాగ్ లేదంటే గంతే, ఇక ఇండియన్ వాడికి దిమాగ్ లేదు కాబట్టి తక్కువ కట్టుకున్నాడు, నా ప్లేస్ వదిలేసి కట్టుకున్నాడు ఆయన అంటుండే. ఇక సూపర్. అట్లా ప్రూఫ్ చేసిండ సార్ ఆయన. ఓకే, సూపర్ అర్జున్ గారు. ఇండియా వాళ్ళకి దిమాగు లేకపోవడమా ఉన్నదనే సమస్య కాదు, కానీ ప్రతి దేశంలో ఇండియన్స్ ఉన్నారనే విషయాన్ని గమనించాలి. భూమి మీద ఉన్న ప్రతి దేశంలో ఏదో ఒక దగ్గర ఇండియన్స్ పోయి అక్కడ వాళ్ళ దేశానికి కూడా ఇండియన్స్ అవసరాన్ని చూపెడుతున్నారు వాళ్ళు. అంటే ఇండియన్స్ లేకపోతే ఏమవుతుంది అనే విషయాన్ని కూడా వాళ్ళకి అర్థమయ్యేటట్టు చేస్తున్నారు. కాబట్టి ఇండియాలో ఉన్నంత శక్తి సామర్థ్యాలు కానీ, ధైర్య సాహసాలు కానీ, తెలివితేటలు కానీ బయట దేశాలు లేవు అనేది నిరూపితం అవుతుంది ఆటోమేటిక్గా మీరు చెప్పినట్టుగా. అది ఓకే, సూపర్ అర్జున్ గారు. ఓకే, రమేష్ గారు. నేను ఒకసారి మాట్లాడతాను. నేను చెప్పాలనుకున్నది అందరి దగ్గర నుంచి వచ్చినవి. చెప్పు. అర్జున్ చెప్పిన స్టోరీ కానీ, దేవదాస్ సార్ చెప్పినట్టు ఆ వెల్నెస్ అనేది సార్ చెప్పినట్టు 100%
మనకి ఇప్పుడు చాలా అవసరమైంది. ఇంకా అంటే మనము ఇండియా అంటేనే హెల్దీ, ఎందుకంటే మన మట్టిలోనే ఆ పవర్ ఉంది, మన నదులల్లో ఆ పవర్ ఉంది, మన అడవిలల్లో ఆ పవర్ ఉంది. మొన్న ఏదో సినిమా మన పిల్లలు పెడితే చూశారు కదా, మా సూర్యుడిని మీరు దొంగిలిస్తారా, మా అడవులను మీరు కాజేస్తారా, అవన్నీ అంటది కదా చిన్న పాప. అంటే అవన్నీ ఒకప్పుడు వాళ్ళు అన్నారు, కానీ ఇప్పుడు మనకు తెలియక మనమే ఏం చేస్తున్నాం, ఆ విలువైన వస్తువులని మనమే ధ్వంసం చేస్తున్నాం. మన ఇంటినే, ఇండియా అంటేనే ఇల్లు, ఆ ఇంట్లో మనం అందరం మనుషులం. ఇప్పుడు మన ఇంట్లో మన ఇల్లుని మనం ఎట్లా కూల్చుకుంటామో, మన ఇండియాని, మన నదులని, మన అడవులని, మన మట్టిని మనం పొల్యూట్ చేసుకుంటున్నాం. కాబట్టి దేవదాస్ సార్ చెప్పినట్టు మేము పొద్దున్న ఈరోజు 10 o'clock మీటింగ్ లో కూడా అదే అనుకున్నాం. ఇప్పుడు ఆ ఇప్పుడు లక్ష్మీరామ్ సార్ గాని అర్జున్ వాళ్ళందరూ కూడా ఇందులో కొంతమంది జై కిసాన్ ఉన్నారు, కానీ జై జవాన్ అందరం అవ్వలేము, జై కిసాన్ కూడా అందరం అవ్వలేము. కానీ ఇప్పుడు మనం ఈ ఒక్క ఆపర్చునిటీ ద్వారా జై కిసాన్ అవుతున్నాం, జై జవాన్ అవుతున్నాం. మన అప్సా తోటి జై కిసాన్ అవుతున్నాం. అంటే అది మన ఒక్కరినే మారుస్తుందని మనం అనుకుంటున్నాం, కానీ కాదు, అందరినీ మారుస్తుంది. మెల్లిమెల్లిగా ఊరు మొత్తం మారుతుంది. కాకపోతే టైం తీసుకుంటుంది, ఏదైనా టైం పడుతుంది, టైం పట్టకుండా ఏది కాదు. జై జవాన్ అంటే శత్రువులు ఎక్కడో లేరు, ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరికి హెల్త్ పరంగానే ఉన్నారు, అదే శత్రువు. ఆ శత్రువుని పంపించడానికి మనము ఈ వెల్నెస్ కోచ్ అనేది ఇండివిజువల్స్ నుంచి, హెల్దీ లివింగ్ కమ్యూనిటీ నుంచి మనం తీసుకొస్తున్న వారియర్స్, సోల్జర్స్ మనందరం కూడా నాకు తెలిసి అద్భుతంగా ఈ ఇండివిజువల్స్ నుంచి మాత్రం చాలా అద్భుతంగా అందరు నేర్చుకుంటున్నారు. మా టీం మొత్తం కూడా చాలా అద్భుతంగా గ్రో అవుతుంది. అంటే నాలెడ్జ్ పరంగా ఇంతకు ముందు కంటే చాలా బెటర్ అయ్యారు, అందరూ చాలా తెలుసుకుంటున్నారు, వాళ్ళు చాలా ఇంట్రెస్ట్ గా. ఒక 2 hours మీటింగ్ కూడా ఈజీగా కూర్చుంటున్నారు. నిజంగా నాకు అది చాలా హ్యాట్సప్ అనిపిస్తుంది అందరిని చూస్తుంటేను. ఇంతే మనం చేయాల్సింది, మన ఎన్విరాన్మెంట్ ని ఫస్ట్ కాపాడాలి. దానికి మనం బయటకి పంపించే ప్రతి ఒక్కటి కూడా ఫస్ట్ భూమికి పొల్యూట్ అవ్వకుండా చూస్తే, ఆ భూమి నుంచి నదుల నుంచి చెట్ల నుంచి గాలి, ఇదంతా మెల్లిమెల్లిగా క్లీన్ అయింది అనుకోండి, మళ్ళీ మన ఇండియా మన చేతిలోకి వస్తుంది. మన పిల్లలు ఆహా ఇండియా ఇలా ఉంటదా. మా పాప మొన్న అడుగుతుంది, ఆషాఢంలో మాకు తెలంగాణలో మా చిన్నప్పుడు చెట్ల తీర్థాలని వెళ్ళేవాళ్ళు. మా చిన్నప్పుడు మా సోనియా మొన్న అడుగు, ఎందుకు మమ్మీ మానేసిరు, మీరు ఎంజాయ్ చేసిరు కానీ మా వరకు ఎందుకు మానేసిరు అని అడుగుతుంది. అలాంటి కొన్ని సాంప్రదాయ పద్ధతులు మనకు ఉన్నాయని మన పిల్లలు కూడా కొన్ని నేర్పించాల. నానమ్మ తాతయ్య వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళతో ఉంచి, ఇవన్నీ పల్లెటూర్లకు తీసుకెళ్ళి పొలాలు చూపించి, అంటే ఇలాంటి చిన్న చిన్న చేయాలి పిల్లలకి. ఎప్పుడు ఒకటే లోకంలాగా ఉంచకుండా ఉంచితే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళే కాబట్టి వాళ్ళకు కూడా ఈ మట్టి మన గురించి అన్ని తెలుస్తాయి. ఓకేనా? కానీ ఈ వెల్నెస్ కోచ్ అనేది, ఇంటికి ఒక వెల్నెస్ కోచ్ మాత్రం ఖచ్చితంగా అవసరం అవుతారు. ఇది మనం చేస్తున్న పోరాటం. అప్పటి పోరాటంలో ఇప్పుడు అన్నట్టు మహాత్మా గాంధీ కనిపిస్తారు, మిగతా చాలా మంది నాయకులు ఉన్నారు. మన ఈ పోరాటంలో కూడా మనందరం కూడా అందరం సోల్జర్స్. ఓకేనా? థ్యాంక్ యూ. హ్యాపీ ఇండిపెండెన్స్ డే అందరికీ. నాకు తెలిసి అయితే ఉద్యోగం అనే దానికంటే వ్యాపారంలో ఇండిపెండెన్స్ డే ఉంటుంది. అంటే సొంత వ్యాపారం ఎప్పుడు మనకి చాలా బాగుంటది. నేను ఉద్యోగం తప్పని అనట్లే, కానీ ఒకప్పుడు మనకు అవి లేవు, ఎవరు వృత్తి వాళ్ళు చేసిర్రు. కానీ ఆ వృత్తులన్నీ పోయి ఇప్పుడు అందరి పిల్లలు జాబ్లలోకి వెళ్ళిపోతున్నారు, ఊరంతా ఖాళీ అయిపోతున్నట్టు ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు ఒక్కరో ఇద్దరు నుంచి స్టార్ట్ చేస్తే మళ్ళీ మన ఇండియా ఇండిపెండెంట్ గా బతికే వాళ్ళకు వచ్చే రోజులు వచ్చేస్తాయి ఖచ్చితంగా. థ్యాంక్ యూ. నేను ఒక 2 minutes ఎక్కువ తీసుకున్నాను. బ్యాక్ టు మల్లేష్ గారు. సూపర్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి రమేష్, కొల్లూరి రమేష్. ఇండిపెండెన్స్ అంటే ఇండియా ఇండిపెండెన్స్ గురించి మీకు ఏం తెలుసు, మీ భావాలు పంచుకోండి రమేష్ గారు. Sir, good evening, all of you.
ఇండియా గురించి అనకంటే ముందు ఇండియాలో ఉన్న రైతులకి పీపుల్కి హెల్త్ పరంగా అంటే హార్ట్ టు హార్ట్ అనేది ముఖ్యం. ఈ హెచ్ఎల్సి నేను జాయిన్ అయినా కదా, నేను నేర్చుకున్నది హార్ట్కు హార్ట్కి వెళ్ళాలి మనం నేర్చుకున్నది అనేది నోటి ద్వారా కాదు కానీ హార్ట్కు హార్ట్ కంటే అరే ఎంత నిజాయితీ అనేది ఉండాలి సార్. ఓకే. అంతే. ఒక మనిషికి ఇంకొక మనిషి సహాయం చేయడమే దేవుడు. అంతే అంతే. రమేష్ గారు అన్నట్టు. అదే దేవుడు ఎక్కడో కొత్త రూపంతో మన కోసం రాడు. మనకు ఒకరు సహాయం చేస్తున్నారు, మనం ఇంకొకరి సహాయం చేస్తున్నప్పుడే అదే దేవుడు. అంతే. ఎస్ మ్యామ్. ఎస్. 100%. సూపర్. నెక్స్ట్ ఇంకా ఈరోజు జాయిన్ అయిన ఖాదర్ భాష్ సార్కి మనం ఒక్కసారి క్లాస్ ఇచ్చి వెల్కమ్ చేద్దాం. వెల్నెస్ ఎక్స్పర్ట్ కోర్సులో ఈరోజు జాయిన్ అయ్యారు సార్. ప్లీజ్ వెల్కమ్ షేక్ ఖాదర్ భాషా సార్. వెల్కమ్ సార్. వెల్కమ్ సార్. మీ అమూల్యమైన సందేహాన్ని మాకు పంచుకోండి. సార్ మీరు మ్యూట్లో ఉన్నారు సార్, మ్యూట్లో ఉన్నారు. సార్ సార్ మీరు పరిచయం చేసుకోండి, మా చర్చలో పాల్గొనండి. నమస్తే సార్. నమస్తే అందరికీ సార్. మన ఆగస్టు 15 తరఫున అందరికీ నమస్తే సార్. అందరు బాగుండాలా. సూపర్ సార్. స్వతంత్ర దినోత్సవం కాబట్టి బాగా హ్యాపీ. ఈరోజు ఫుల్ హ్యాపీ సార్. ఓకే. నేను 4 గంటలకు జాయిన్ కావాల్సింది సార్. పని అండి, ఇప్పుడే వచ్చాను, ఇప్పుడే జాయిన్ అయ్యాను. ఓకే 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 సార్. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్? మీరు ఊరు, మీ డిస్టిక్? కడప డిస్టిక్. మైదుకూరా సార్? సార్ వినపడతలేదు, ఏదో సౌండ్ వస్తుంది. సార్ షాప్లో ఉన్నట్టు, కస్టమర్స్ వచ్చినట్టున్నారు. సార్ షాప్లో ఉన్నారా? సార్ చేపాడు సార్. చేపాడు. ఓకే 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 సార్. ఓకే ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ. మనం ఒక 20 minutes టైం తీసుకుందాం అనుకున్నాం దీని గురించి. ఆల్మోస్ట్ 40 minutes తీసుకున్నాం. ఎందుకంటే ఎంత తీసుకున్నా తక్కువే. ఎందుకంటే మనము ఈ దేశం నీడన బతుకుతున్నాం. మన కోసం కొన్ని లక్షల మంది అమరవీరులు త్యాగం చేశారు. కొంతమంది పేరు మనం చెప్పుకుంటున్నాం అంతే. కొన్ని లక్షల మంది అప్పుడు లెక్కలు లేవు, సరిగా ఏం లేవు కాబట్టి ఏం చెప్పలేము. ఈరోజు అయితే అన్ని మాధ్యమాలు వచ్చాయి, ఎక్కడ చీమ చిట్టుకోమన్నా మనకు తెలిసిపోతుంది. ఇప్పుడు బార్డర్లో మన కోసం అహర్నిశలు 24 hours చాలామంది సైనికులు, కొందరి అసలు ఉన్నారో లేదో కూడా తెలియని పరిస్థితిలో కూడా ఉన్నారు. అటువంటి సైనికులు మన కోసము చాలా చాలా త్యాగం చేస్తున్నారు. వాళ్ళందరికీ ఒకసారి జోహార్ చెప్తున్నాం ఈ సందర్భంగా. ప్లస్ కొందరు వ్యక్తులే కాదు, గాంధీజీ ఒకరే కాదు, తాంతి తోపే కాదు, లేకుంటే ఇప్పుడు భగత్ సింగే కాదు, లేకుంటే వల్లభాయ్ పటేలే కాదు, లెజెండ్స్. ఎందుకు లెజెండ్స్ అంటున్నామంటే ఒక దేశం కోసం వాళ్ళ జీవితాలనే త్యాగం చేశారు. మనం అంత చేయలేం. ఒక అవకాశం వచ్చినా మన కుటుంబాలు, మనము అది ఇది అనుకుంటా బతుకుతామని. కానీ వాళ్ళు అన్నీ వదిలిపెట్టారు. వాళ్ళ కుటుంబాలని అన్నీ ఉన్నాయి, వదిలిపెట్టారు. దేశం ఒక్కటే ఒక గోల్, అంటే ఎట్టి పరిస్థితుల్లో నా దేశానికి స్వాతంత్రం రావాలి అనే ఒక గోల్ తోటి పనిచేశారు.
ఎన్నో రకాల డిస్ట్రిక్షన్స్ ఇండియా మీద, గాంధీ మీద ఎన్నో రకాల అనుమానాలు, సుభాష్ చంద్రబోస్ మీద ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి, వల్లభాయ్ పటేల్ మీద. అంటే ఒక్కొక్కరు అన్నీ కూడా వాళ్ళ ఎవరు ఏం చేసినా ఒకటే ఫోకస్ వాళ్ళది. ఎవరు ఏమని అనుకోండి, ఈ ప్రపంచంలో ఇండియాకు స్వతంత్రాన్ని తీసుకొచ్చుకోవాలి అనే ఒకే ఒక గోల్ తోటి వాళ్ళు పనిచేయడం జరిగింది. ఎవరు ఎవరు వేలో వాళ్ళు పనిచేశారు. ఇప్పుడు అల్లూరి సీతారామరాజు ఒక రకంగా, ఝాన్సీ లక్ష్మీబాయి ఇంకో రకంగా. అంటే వీళ్ళకు తోచిన వేలో వీళ్ళు పనిచేశారు. దేనికోసం దేనికోసం అంటే మన దేశం మనకు కావాలి, మన నేల మనకు కావాలి, మన నీరు మనమే తినాలి, మన సంపాదన మనమే తినాలి అనే ఒకే ఒక లక్ష్యంతో జరిగింది. ఎన్ని ధ్వంసమైనా ఎన్ని జరిగినా కానీ ఆనందకర విషయం ఏంటంటే మనకు కావాల్సింది మనం సాధించుకున్నాం. పోయినాయి ఎలాగో పోయినాయి, ఉన్న వాటిని సంపాదించుకుంటూ ప్రపంచంలోనే మేటి దేశంగా, శాంతి సౌభ్రత ఉన్న దేశంగా పేరు తెచ్చుకున్న ఏకైక దేశం ప్రపంచంలోనే ఇండియా. ఇండియా సార్ ఎందుకు 80 years అయింది కదా. మామూలుగా మన వయసు 80 years అయితే ముసలిం అవుతాం. కానీ మన ఇండియా ఏజ్ పెరిగే కొద్ది ఏమవుతుందంటే యంగ్ ఇండియా అవుతుంది. అంటే యంగ్ పీపుల్ ఎక్కువైపోతున్నారు ఇండియాలో. మీరు గమనించండి. ఇప్పుడు జపాన్ ఉంది, జర్మనీ ఉంది, ఈవెన్ అమెరికా ఉంది, ఆస్ట్రేలియా ఉంది. వాళ్ళ ఇంత యంగ్ జనరేషన్ లేదు. వాళ్ళకి ఎన్నో ఏళ్ళైన వాళ్ళకు ఫ్రీడమ్ వచ్చేది లేదు. కానీ ఇండియాలోనే ఆ జనరేషన్ పాపులర్ అవుతుంది. ఎందుకు పాపులర్ అవుతుందంటే రోజు రోజుకు పీపుల్ యంగ్ అవుతున్నారు. సో దేవదాస్ సార్ చెప్పినట్టుగా దేని పాజిటివ్నెస్ పెరుగుతుంది బాగా. ఇండియాలో ఉంది ఆ పాజిటివ్నెస్. ఇండియా వాటర్లో ఉంది, ఇండియా కల్చర్లో ఉంది, ఇండియా వాతావరణంలో ఉంది ఆ పాజిటివ్నెస్ అనే కల్చర్. అంటే దేశం వచ్చేసరికి ఆ భక్తి వేరే, అందరికి కూడా ఒక పూనకం వచ్చినట్టుగా ఉంటారు ఇండియాలో. ఆ పూనకమే అందరినీ కలిసి ఉంటాడు చేస్తుంది. అరే అట్లాగే మన అమ్మ ఉండరు. అమ్మ కన్నా ముందు భారతదేశము, అమ్మ, నాన్న వీళ్ళందరూ ఉంటేనే మనం ఇక్కడ ఉన్నాం. కాబట్టి ఎవరైతే మనం ఎట్లయితే కోడి పిల్లలను ఎలా అయితే తన రెక్కల కింద దాచుకుంటుందో కోడి, అట్లాగే భారతదేశం అనే ఒక ఇండియా అనే ఒక దేశం మనల్ని అలా కాపాడుకుంటుంది. ఒకవైపు కొండలు, ఒకవైపు సముద్రాలు కదా, ఒకవైపు లంకలు, ఎన్ని రకాల శక్తులు మనతో పోరాడుతున్నా ఇంకా 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 బలంగా తయారవుతున్నాం తప్ప మనము నిజంగా వీక్ కావట్లా. అవుతున్నామా వీక్? ఏమన్నా రోజు రోజుకు బలంగా తయారవుతున్నాం. అంతర్గతంగా ఎన్ని ఉన్నా మన చుట్టుపక్కల శత్రువును మాత్రం ఎదుర్కొంటున్నాం. ఇదే కావాలి, ఆ యూనిటే కావాలంటే అందరూ ఆ టైంకి వచ్చేసరికి అందరూ ఒకటే అయిపోవాలి. అట్లాగే మనకు వ్యాధుల పరంగా చూస్తే 1947 ముందు ఇండియా ఒక భారత ఇండియా భాగ్య విధాత అంటారు ఇండియన్. ఎందుకు బ్రిటిష్ వాళ్ళు రాకముందు అంటే ఇప్పుడు చదువుకున్న విజ్ఞానం అంతా అప్పుడు మన వాళ్ళందరూ చదువుకున్నారు. హైయెస్ట్ స్టడీస్ ఉన్న కంట్రీ ఏదైనా ఉంది అంటే ఇండియానే. అది ఏ రంగంలోనైనా కానీ. అటువంటి ఇండియాను మళ్ళీ తయారు చేయడంలో మన వంతు బాధ్యత ఎంత ఉంది అంటే ఎందుకంటున్నా అంటే ఒకప్పుడు ఇండియాకు చాలా వ్యాధులు వచ్చేవి కావు. అంటే మనం కరోనా అని వింటున్నాం కదా, ఇలాంటి వ్యాధులు ఇండియాలో లేవు. ఇవన్నీ ఎప్పుడు వస్తున్నాయి అంటే మనము ఫాస్ట్ కల్చర్కు, అంటే ఫాస్ట్ ఫుడ్ అంటాం కదా, ఫాస్ట్ కల్చర్కి అలవాటు పడ్డాం, ఫాస్ట్ లైఫ్ స్టైల్కి అలవాటు పడ్డాం. దీనివల్ల ఏమవుతుందంటే పాశ్చాత్య దేశాల్లో వచ్చే వ్యాధులన్నీ ఇండియాలోకి చేరుతున్నాయి. అంటే అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే మనం హోలిస్టిక్ వేలో వెళ్తామో మళ్ళీ ఇవన్నీ కూడా మాయమైపోతాయి మనకు. ఆ హోలిస్టిక్ వే నేర్పడం కోసమే మనము వెల్నెస్ ఎక్స్పర్ట్, ఇంటికి ఒక వెల్నెస్ ఎక్స్పర్ట్ తయారు చేయాలని ఒక గోల్ పెట్టుకున్నాము. ఎందుకు? ఆ హోలిస్టిక్ అప్రోచ్ కావాలా, ఆ హోలిస్టిక్ వే కావాలా కదా. చాలామంది అంటుంటారు కదా, తిండిలో ఏముందిరా భయ్ అంటారు. తిండిలో సమస్తం ఉందన్న విషయము మన ఆల్మోస్ట్ ఈ ఫీల్డ్లో ఉన్న అందరికీ తెలుసు. తిండిలోనే సమస్తం ఉంది. మట్టిలో ఏముందిరా అంటారు. మట్టిలోనే సమస్తం ఉంది. నువ్వు వాడికి వెళ్ళి చూడు, ఒక్కసారి దున్ని చూడు, మట్టి వాసన చూడు, మట్టిలో పారే నీళ్ళను చూడు, మట్టిలో పెరిగే మొక్కను చూడు,
నీకు ఏ రోగం ఉండదు. ఎందుకంటే అంత స్వేచ్ఛధనము, అంత ఆనందమైన జీవితము ఈ ప్రపంచంలో ఎక్కడ లేదు. అది ఇండియాలో ఉంది. అది మందులేసి పండిస్తున్నారన్న ఏది చేసినా మనము మన భూమి, మన నేల దగ్గర పెరిగే ఒక చెట్టు, చిన్న చెట్టు అయినా మనకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. అట్లాగే ఆ చెట్టు నుంచి వచ్చే ప్రతిదీ కూడా మనకు ప్రాణవాయువు ఇండియాకు. ఇప్పుడు కాదు, ఈ ప్రపంచం పుట్టినప్పటి నుంచి ఇండియా ఔషధాలయం. దేనికి? ఇప్పుడు వేసుకునే అల్లోపతి మండిది కాదు. ఏ చుట్టు ఏ ఏ చుట్టును ముట్టుకున్నా అది మనకు మందే. ఒప్పుకుంటారా మీరు అందరు కూడా? ఏ చెట్టులో అయినా ఒక మందు ఉంది, ఏ చెట్టులో ఒక ఔషధం ఉంది, ఏ చెట్టులో ప్రాణం ఇచ్చే గుణం ఉంది. అది మనము గమనించాల్సిన విషయం. ఈ స్వతంత్ర భావి భారతల పౌరులం మనము. అసలు మనకు వచ్చే పిల్లలు కూడా ఇలా పెరగాలి, మనకు ఆనందంగా ఉండాలంటే ఖచ్చితంగా మనం హ్యాపీగా ఉంటూ వాళ్ళకు కూడా మనము మంచి భవిష్యత్తు ఇచ్చే ప్రయత్నం చేయాలి. ఖచ్చితంగా ఇక్కడ మనము దీన్ని ఏమంటే ఏది ఏమైనా మనం కలిసికట్టుగా ఉంటూ, అసలు దేవదాస్ సార్ చెప్పినట్టుగా ఈ కమ్యూనిటీ ఏదైతే ఉందో ఈ కమ్యూనిటీలో పాజిటివ్నెస్ ఉంది, ఈ కమ్యూనిటీలో యూనిటీ ఉంది, ఈ కమ్యూనిటీలో పవర్ ఉంది. కాబట్టి ఇవన్నీ యూజ్ చేసుకుని మనం ముందుకెళ్దాం. ఈరోజు ఈ చర్చ 1947 ఆగస్ట్ 15 రాకముందు వచ్చిన తర్వాత, రాకముందు పోర్చుగీస్ వాళ్ళు మొట్టమొదటిగా వ్యాపారం కోసం వచ్చారు. తర్వాత మెల్లమెల్లగా బ్రిటిష్ వారు మన ఆక్రమించేశారు. తర్వాత వాటిని అన్ని సంఖ్యలు తెంచుకుంటూ 1947లో ఒక ప్రపంచ యుద్ధం కంటే అంటే మనము ఎక్కువనే త్యాగం చేశాం, జనాలను ఎక్కువనే పోరాడాం. ఆ గుర్తింపు ఈరోజు మనం గుర్తు ఉంచుకోవడం లేదు. మన దేశాన్ని మనం డెవలప్ చేసుకోవడంలో, మన కల్చర్ను మనం డెవలప్ చేసుకోవడంలో కదా, మన లైఫ్ను సేవ గుణానికి ఇవ్వడంలో, ప్లస్ మన ఆనందమైన జీవితం మనం గడపాలి తప్ప ఒకరి మీద నెప్పే ఉండకుండా చూడాలి. ఇలా లైఫ్ చూసుకుంటూ ఉండాలి. ఓకేనా? ఈ రోజుతో ఈ చర్చను ముగిద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనము నెక్స్ట్ ప్రోగ్రామ్కి వెళ్దాం. ఓకేనా? ఇక్కడ పద్మ మధు వచ్చారు. పద్మ సిస్టర్, ప్లీజ్ వెల్కమ్ రా. 1947 అంటే ఇండిపెండెన్స్ డే గురించి నీకు తెలిసిన 2 విషయాలు మాతో పంచుకోరా? క్లోజ్ చేసేద్దాం. ఈరోజు డ్యూటీలో ఉన్నవారా? నీకు ఫ్రీడమ్ ఉందా? డ్యూటీలో ఉందా ఈరోజు? ఓకే, తను డ్యూటీలో ఉన్నట్టుంది. ఓకే, సూపర్. ఓకే, ఈ చర్చ ఇక్కడ ముగిస్తూ నెక్స్ట్ మనము